నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ క్రోధినామ సంవత్సరము 2024 ఉగాది పండుగ నుండి మకర రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అంటే, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవుతుంది. ఈ మకర రాశి వారికి 14 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యత 7, అగౌరవము 1 అనేటువంటిది ఉన్నది. అయితే ఈ జాతకులకు చేసే వృత్తి యందు ఉత్తీర్ణత కలగడము, యోగము రావటము, ధనలాభము కలగటము, కీర్తి సంపదలు పెరగటము. కీర్తి వేరు, సంపదలు వేరు. కీర్తి సంపదలు పెరగటము, స్థాన బలం అనేటువంటిది ఏర్పరచుకోవటం. ఇప్పుడు ఉండేటువంటి స్థానం ఏదైనా ఉందంటే ఆ స్థానాన్ని ఖచ్చితముగా ఒక వెలుగు వెలిగేట్టుగా చేసుకుంటారు. స్థానబలం అనేటువంటిది ఉంటుంది. అన్నింటా ఆకర్షణ, అన్నిట్లోనూ ఆకర్షణీయముగానే వీళ్ళు పనులు చేసుకుంటారు. ప్రతి అడుగు విజయం వైపు వేస్తారుగాక శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది వీళ్లకు. పలుకుబడి, మానసిక సంతృప్తి అనేటువంటివి పొందుతారు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణముగా వీళ్లకు ఉంది ఈ సంవత్సరము అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపార సంస్థలు యథావిధిగా నడుస్తాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదుగాక. సినిమా రంగము వారికి మహాద్భుతమైనటువంటి యోగం ఉంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా విపరీత రాజయోగం అన్నట్టుగా మంచి యోగమే ఉందిగాక. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పలేము, కానీ రాశి ప్రకారముగా అంటే చాలా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.